అక్షర చిట్ ఫండ్ స్కామ్ అగ్రిగోల్డ్ వ్యవహారం లాంటిదేనని కేసీఆర్ నిందితుడిని కాపాడుతున్నారని ఆరోపించారు మంత్రులు. విచారణలో ఈ స్కామ్లో ఎవరెవరున్నారో బయటపడుతుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్న తమ ప్రభుత్వంపై విపక్షాలు అనవసరంగా విమర్శలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. వేసవిలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. నల్గొండ ప్రజలు ఉసురు తగిలే కేసీఆర్ పదవి పోయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతిపక్ష పదవి కోసం కేటీఆర్, హరీష్ రావు కొట్లాడుకుంటున్నారని, వారికి దమ్ముంటే కేసీఆర్ ని అసెంబ్లీకి తీసుకురావాలని సవాల్ చేశారు. నల్గొండలో బీఆర్ఎస్ రైతు సభ అట్టర్ ఫ్లాప్ అని చెప్పారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ముఖాముఖి కార్యక్రమానికి అటెండ్ అయ్యారు కోమటిరెడ్డి. వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు రోడ్ల మీద ఎన్ని ఛాలెంజ్ చూసినా మేము స్పందించావు. మీరు ఉట్టి అనామకులు, మామూలు ఎమ్మెల్యేలు, బచ్చగాన్లు. నిన్న నల్గొండ పోయి ఆ బచ్చగాడు మాట్లాడి నన్ను ఛాలెంజ్, నేనెక్కడా బచ్చ కేటీఆర్ ఎక్కడా అయ్యే పేరు చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే బాబు. మా నాయన నాగలపట్టి వ్యవసాయం చేసేది. నేను ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఈ గాంధీ భవన్లో పుట్టి పెరిగి 35 ఏళ్ళు కొట్లాడి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పుణ్యమా కరిగే పుణ్యమాన్ని ఈరోజు 6 సార్లు గెలిచిన. నాకు ఛాలెంజ్ విసురుతావు. పోయి సిబిఐ, ఈడీ కేసులలో కూర్చొని దర్యాప్తు సహకరించు. 500 కోట్ల అక్షర చిట్ ఫండ్ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారో త్వరలో బయట పెడతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటి వరకు అక్షర శ్రీనివాస్ను కేసీఆర్ కాపాడుతూ వచ్చారని తెలిపారు. అక్షర చిట్ ఫండ్ స్కామ్ పై విచారణ చేయాలని డీజీపీని ఫోన్లో ఆదేశించారు. సీఎంతో మాట్లాడి స్కామ్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వెంకటరెడ్డి. స్కామ్ ఏం పెట్టండి, ఒక 500 మంది అక్షర స్కామ్ అని పేరాల శ్రీనివాసరావు, పేరాల శ్రీవిద్య అని దాదాపు 1000 కోట్ల పైన స్కామ్ చేసి ఇలా 2-3 వేల కోట్ల భూములు కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు బంధువు అని చెప్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కాకుండా నేను నేరుగా వాళ్ళ ముందనే డీజీపీ గారితో మాట్లాడి మీరు అడిషనల్ డీజీపీ మహేష్ భగత్ గారి కేసు ఒక కమిటీ వేసి వెంటనే ఆస్తులన్నీ కూడా రికవర్ చేసి ఆ చిట్ ఫండ్స్ బాధితులని, ఆ దుర్మార్గుడు ఎన్నిసార్లు పైన యాంటిసిపేట్ బెయిల్ వస్తుంది ఆయనకు. ఎందుకు వస్తుంది? పోయినసారి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి చిన్న కేసులు పెట్టించుకొని. వేసవిలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి సీతక్క. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. ఈ డ్రైవ్ లో డీపీఓలు, డీఎల్పీఓలు, ఎంపీఓలు, విలేజ్ సెక్రటరీలతో పాటు సీఏ నుంచి ఏఈ వరకు అధికారులందరూ పాల్గొనాలన్నారు. మిషన్ భగీరథ పంపులను, నల్లా పైపులను తనిఖీ చేయాలని చెప్పారు. నీళ్ల సరఫరాలో తలెత్తే సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తుందన్నారు మంత్రి సురేఖ. బీఆర్ఎస్ నేతలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇకనైనా వారు తీరు మార్చుకోవాలన్నారు. వరంగల్లో జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి సురేఖ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఆజాం జహీ కార్మిక భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫండ్ విషయానికి వచ్చినప్పుడు కార్పొరేటర్లకు అందరికీ కూడా సమానంగా చూడండి. మన పార్టీ వేరే పార్టీ అనేది పెట్టుకోదు. ఎందుకంటే ఈరోజు మేము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు 4 ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా అదే పద్ధతిలో చేస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా నిరుపేదలకు చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మేము కూడా ఈ కార్పొరేటర్లో కూడా ఫండ్ అందరికీ కూడా సమానంగా ఇవ్వాలి అనేటువంటిది కూడా మేయర్ గారు నోటీస్కి తీసుకుపోయాము. వారు ఫండ్స్ అవైలబిలిటీని బట్టి ఎంత అయితే ఇస్తారో అంతా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నగర కాంగ్రెస్ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు. మేయర్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ అవిశ్వాసం పెడుతుందన్న వార్తల నేపథ్యంలో సమావేశమయ్యారు. అవిశ్వాసం పెడితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు మంత్రులు. కాంగ్రెస్ కార్పొరేటర్లంతా ఒకే తాటిపై ఉండాలని సూచించారు.